మావి గన్ అంటే మావయ్య, అబ్బాయి, గొడ్డలి, అట్లానే గన్ను. మావి గనికి అర్థం చేసుకోవచ్చు. అలానే ఆయన మావి గనికి కాదు పనికొచ్చేది, తుగ్లక్ బాగా పనికొస్తాడు. ఎందుకంటే అభివృద్ధి చేతకాని వాడే ఈ మాటలన్నీ మాట్లాడతారు కాబట్టి మనం చూస్తున్నాం. గతంలో కూడా ఆయన మావి గన్ బదులు 3 రాజధానులు అని చెప్పి జనాల్ని మభ్యచెప్పి ఇలా పాలించడం చూశారు కాబట్టి జనాల్ని ఆ రోజు ఆయన అడిగింది కూడా ఒకటే, నన్ను ఒక్కసారి చూడండి అని చెప్పి అన్నారు కాబట్టి ఒకసారి చూశారు. చూసి మళ్ళీ ఇంకా నీకు జీవితంలో అవకాశం మేము ఇయ్యమని చెప్పేసి పంపించేశారు. ఆ పంపించడం వల్లే మళ్ళీ మతి భ్రమించి దానికి కొత్త అవతారం చుట్టుకొని మావి గన్ గా ప్రచారం లేవనెత్తుకుని వస్తున్నాడు. మావి గన్ అంటే మావయ్య, అబ్బాయి, గొడ్డలి, అట్లానే గన్ను. మావి గనికి అర్థం చేసుకోవచ్చు. అలానే ఆయన మావి గనికి కాదు పనికొచ్చేది, తుగ్లక్ బాగా పనికొస్తాడు. ఎందుకంటే అభివృద్ధి చేతకాని వాడే ఈ మాటలన్నీ మాట్లాడతారు కాబట్టి మనం చూస్తున్నాం. గతంలో కూడా ఆయన మావి గన్ బదులు 3 రాజధానులు అని చెప్పి జనాల్ని మభ్యచెప్పి ఇలా పాలించడం చూశారు కాబట్టి జనాల్ని ఆ రోజు ఆయన అడిగింది కూడా ఒకటే, నన్ను ఒక్కసారి చూడండి అని చెప్పి అన్నారు కాబట్టి ఒకసారి చూశారు. చూసి మళ్ళీ ఇంకా నీకు జీవితంలో అవకాశం మేము ఇయ్యమని చెప్పేసి పంపించేశారు. ఆ పంపించడం వల్లే మళ్ళీ మతి భ్రమించి దానికి కొత్త అవతారం చుట్టుకొని మావి గన్ గా ప్రచారం లేవనెత్తుకుని వస్తున్నాడు. మావి గన్ అంటే ఏంటి? ఏమో ఆ పిచ్చోడికి తెలియాలి. అదే భాష కూడా తెలియదు అసలు వాడికి, అసలే అదే భాష కూడా తెలియదు. తెలుగు కాదు, ఇంగ్లీషు కాదు, వీడని కొత్త కనిపెట్టాడేమో భాష పిచ్చోడు, మరి అతనికే తెలియాలి. ఆ ఎలక్షన్ కి మావి గన్ పేరుతోనే రేపు ఎలక్షన్ కి వస్తున్నాను అంటున్నాడు ఆయన. ఏమైనా చేస్తాడు పిచ్చోడు కదా, ఎదురు చూస్తున్నారని ఆయన అనుకుంటున్నాడు. అందరూ అన్ని అనుకుంటూ ఉంటారు, అంతే జరగాలి కదా. జరిగినప్పుడు సంగతి నాకైతే తెలిసి ఏమాత్రం లేవు. ఓసారి ఇవ్వడమే చాలా పొరపాటు చేశారు జనాలు, ఇప్పటికే బాధపడుతున్నారు. ఒకసారి ఇచ్చి అనవసరంగా పొరపాటు చేసామని. అది కూడా ఎందుకు ఇచ్చారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కాబట్టి ఏదో చేస్తాడని ఉద్దేశంతో ఇచ్చారు. వీడు పిచ్చి అర్థమైపోయింది కాబట్టి ఇంకోసారి ఇచ్చే అవకాశం లేదు. అప్పటికి అమరావతి అయిపోతుంది, అంతా క్యాపిటల్ అంతా డెవలప్ అయిపోద్ది. వారికి చెప్పేదే ఉండదు ఎవరు. మావి గన్ అంటే ఏంటండి? విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం. విజయవాడ, గుంటూరు ఆల్రెడీ ఉన్నాయి, అమరావతి పరిధిలోనే ఉన్నాయి. ఇంకో ఎక్స్ట్రా యాడ్ చేసిన మచిలీపట్నమే. ఏమిటో ఓసారి ఏమో 3 రాజధానులు అంటాడు, ఓసారి ఏమో విజయవాడ రాజధాని అంటే, ఒకసారి వైజాగ్ అంటాడు, ఒకసారి వాడు పాడి అంటాడు, ఏంటేంటో చెబుతాడు. పిచ్చోడని అర్థమైపోయింది అందరికి, ఎవరు పట్టించుకోవట్లేదు. మావి గన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధానిగా ఉంటే బాగుంటుంది అనేది గత ప్రభుత్వం యొక్క ఆలోచన. మావి గన్ అనేది వాళ్ళు ప్రజెంట్ అజెండాతో కొత్తగా రేపు ఎన్నికల కార్యక్రమాన్ని ప్రజల ముందుకు వెళ్ళాలనేది గత ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అని అర్థమైంది. మావి గన్ అనే ప్రస్తుతం అయితే ప్రజాధనాన్ని వృధా చేయటం అనేది అయితే మాత్రం అది సమంజసమైన నిర్ణయం అయితే కాదు. ఎందుకంటే ప్రతి పైసా కూడా ప్రజల నుంచి వసూలు చేస్తున్నటువంటి అంశమే కాబట్టి ఇది మనం పే చేస్తున్న ప్రజాధనాన్ని వృధా చేయకుండా అనేది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు ఉండాలి. అలాగే గత ప్రభుత్వాలు కూడా అభివృద్ధి ధ్యేయంగా అయితే పనిచేసిన దాఖలాలు అయితే లేదు. రేపు భావితరాలకు కానీ యువతకు కానీ మంచి అభివృద్ధి కార్యక్రమాలు కావాలి. వీళ్ళ రాజకీయాల యొక్క ఏదైతే అజెండాలు ఉన్నాయో అవి ప్రజల మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం కాకుండా మంచి మనసుతో ఏ ప్రభుత్వం అయితే ఒక ప్రజలందరూ ఆమోదించి ఈ రోజున ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధిగా పనిచేస్తున్నట్లు దాఖలాలు కనపడుతున్నాయి. కొద్దిగా అభివృద్ధి కార్యక్రమాలు వెనుకబడి ఉండొచ్చు, కానీ ఆదాయ వనరులు కొంత లేకపోవడం వలన అది అర్థం చేసుకొని అభివృద్ధి కార్యక్రమాన్ని మనం అందరం కూడా చూస్తే కనుక ఈ ప్రభుత్వం చేస్తున్నది అయితే మాత్రం సమంజసం. కూటమిది ప్రజెంట్ బాగానే ఉంది. ఒక జనరల్గా ఏ పార్టీకి చెందిన అనే వ్యక్తి కాకుండా జనరల్గా ఆలోచించేది అయితే ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగపడతాయనే దానికైతే బాగుందని నా అభిప్రాయం. గతంలో చేసిన ఆయన ఉన్నప్పుడు జరిగిన మనం చూసుకున్నట్లయితే అక్కడ జరిగినటువంటి మన కార్యక్రమాలు కానీ లేకపోతే ఏదైనా కానీ పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఆ రోజున వాడుకున్నారు, ఆ విధంగా మరీ విచ్చలవిడితనంగా కూడా ఆ రోజున కూడా కనపడిన దాఖలాలు ఉన్నాయి మనకి. ఈ రెండు బేరీజ్ వేసుకుంటే ఇది కొంత శాతం పర్వాలేదు అనిపించింది. గతంలో కూడా మనం మర్చిపోక్కర్లేదు, చాలా ఉదాహరణలు ఉన్నాయి. నేను ఏ ప్రభుత్వానికి చెందిన కార్యకర్తను అయితే ప్రత్యేకించి కాదు, నా విచక్షణతో ఓటేసే ఒక కార్యకర్తను మాత్రమే నేను. అందువల్ల 2 ప్రభుత్వాలని బేరీజ్ వేసుకుంటే ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇలా బీజేపీ కానీ వీళ్ళందరూ ముగ్గురు కలిసి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న విధానం అయితే బాగుందని నాకు అనిపిస్తుంది. మావి గన్ అని అంటే గన్ను ఎంత వినాశనకారం అనేటువంటిది జనం అందరికీ తెలిసిన విషయమే. ఒక మనిషిని చంపాలన్నా ఒక నాశనం చేయాలన్నా చేయగలిగేది గన్ను. ఆ గన్నునే పేరు తీసుకొని మావి గన్ అని పెడుతున్నాడు. అంటే మా దగ్గర గన్నులు ఉంటాయి అనేటువంటి భావన అతను ఎక్కడ చేస్తున్నాడు. ఒకసారి కోడి కత్తి పోయింది, ఇంకోసారి గొడ్డలు పెట్టుపోయింది, ఇప్పుడు గన్ను వచ్చింది. అంటే వీళ్ళకందరూ కూడా వినాశనానికి, సమాజం నాశనం చేయడానికి ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన విధానం కలిగిన వ్యక్తి తిక్క శంకరయ్యే ఈ జగనం. అటువంటి ఆలోచన పరుడు కాబట్టి ఎప్పుడు కూడా మంచి ఆలోచన రావు అతనికి.
ఏది కూడా సమాజం చెడిపోవడానికి ఏ ఆయుధాలు ఉపయోగపడతాయో ఆయుధాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు తప్పితే పుస్తకం పెన్ను కలం అనేటువంటి ఆయుధాలు మనకి ఏమాత్రం కూడా రుచించవు. పురాతనంలో విజ్ఞానం నేర్పారంటే సమాజం బాగుపడిందని ఋషుల దగ్గరకు పోయి తెలిపించుకొని మంచి పదాలు నేర్చుకొని ఒక ఊరి పేరు ఒక మనిషి పేరు పెట్టాలన్నా కానీ వాళ్ళ పంతులు గారి దగ్గర పోయి మా పిల్లాడికి పలానా పేరు పెట్టండి అంటే మంచి పేరు పెట్టని అడిగి మరి పెట్టించారు నక్షత్రాలను పెట్టి. కానీ ఈ దుర్మార్గుడి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే సమాజాన్ని ఎలా పాడు చేయాలి అనేటువంటి భావం తప్పితే సమాజాన్ని పాడు చేయాలా జన యొక్క అభిమానాన్ని చూడగలనేటువంటి ఆలోచన భావాన్ని అతని కనుసూపు మేరలో కనపట్టలేదని స్పష్టం అవుతుంది. ఈ గన్ను అనేటువంటిది తన జీవితాన్నే కాదు సమాజాన్నే కాదు ఇవాళ విద్యార్థుల పైన గంజాయి సారాయి అనేటువంటి విధానాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసావు. గతంలో నీ బాబాయినే చంపేస్తే ఎవడో చెప్పుకోలేక 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఎవడో కనుక్కోలేకుండానే దిగెళ్ళిపోయావు. ఎవడో తెలియాలంటే కూడా పక్కన పెట్టుకొని తిరుగుతున్న ఆ యొక్క గడ్డలు పెట్టి చేసినటువంటి వాళ్ళని కోడి కత్తన్నావు పాపం ఎవడు అమాయకుడిని తీసుకుపోయి జైల్లో పెట్టి హింసించి బెయిల్ కూడా చేసావు. చేసిన పరిస్థితి లేనిది గొడ్డలు పెట్టినదే బ్లేడ్ పెట్టినదే రేపు రాబోకల్లో గన్ను ఉపయోగిద్దాం అనేటువంటి ఆలోచన ఇదే. ఈ గన్నుని కేవలం ఇక్కడ తుక్కుపట్టిన గన్నులే మీ దగ్గర ఉన్నాయి. ఈ గన్నులో బుల్లెట్ లాంటోడు ఇక్కడ లోకేష్ వచ్చాడు. ఇటువంటి గన్నులు తుక్కుపట్టిన గన్నులకి ఆ యొక్క బిల్లెట్ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ బిల్లెట్ ఎప్పుడు కూడా మంచి వైపు నడుస్తూ ఉంటుంది. గురి చూసి కొట్టనట్టుగానే లోకేష్ గారు ఇవాళ సమాజాన్ని బాగు చేయడానికి విద్యార్థుల్ని సమాజంలో మంచి సరిమార్గం నడిపించడానికి ప్రత్యేకమైన సంస్కరణలు తీసుకొచ్చి వీళ్ళ విద్యా విధానంలో మంచి మార్కులతో ఉత్తీర్ణతో ఆంధ్ర రాష్ట్రం ముందుకు పోయేటట్టు చేస్తూ ఉన్నాడు. అలానే కాదు సమాజంలో ఉన్న అనేక రుగ్మతలు గొడవలు ఒకరిపైకి దోపిడీలు రేప్సీన్లు సంపుకోవడాలు చాలా తగ్గిపోయినాయి. గత 5 సంవత్సరాలకి ఇప్పుడు చూస్తే ఎంత మార్పు వచ్చిందో రాష్ట్రంలో జనం అందరూ తెలుసుకున్నారు. కాబట్టే మళ్ళా గన్ను అంటే గన్నని జగన్ పేరు చెబితేనే జనం భయపడేటువంటి పరిస్థితి ఇవాళ జనవందరిలో ఉంది. ఇక నీకు ఎక్కడ జనావిషయం లేకుండా ఎక్కడో జోబిదంగని సినిమా టికెట్లో అమ్మేటువంటి వాళ్ళని బ్యాచ్ని పోగు చేసుకొని ధర్నాలు రాస్తారోకోలు అనేటువంటిది మేము ఇంకా ఈ రాష్ట్రంలో చేయాలి ఏదో చేయాలని చెప్పేసి భయభ్రాంతులను గురిపెట్టడానికి ఒక రౌడీ ముఖం వేసుకొని నువ్వు తిరుగుతున్నావు తప్పితే ఇవాళ కూడా సభ్య సమాజంలో పనిచేయాలనేటువంటి ఒక విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులను కూడా సలహాదారులుగా నువ్వు పెట్టుకోవట్లేదు. నువ్వు పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా సమాజం చెడిపోవడానికి ఆలోచన చేసే వ్యక్తులు మాత్రమే పక్కన పెట్టుకుని ఇలా రాణిస్తున్నావు. అదేంటంటే రేపు మళ్ళీ మేము వస్తే ఇవాళ మా నాన్న చంపాం మా బాబాయిని చంపాం రేపు జనాన్ని కూడా చంపుదాం అనేటువంటి ఆలోచనతో పబ్లిక్గా చెబుతున్నావు. ఎంత దుర్మార్గం అయింది. రేపు అధికారంలో వస్తే ఏదైనా బాగు చేస్తానని ప్రజల్లో పోవాలే కానీ నేను వస్తే నేను సర్వేస్తాను నువ్వు వస్తే నువ్వు ఇతర దేశాలకి వీసాలు తీసుకోవాలనేటువంటి మాటలు మాట్లాడితే ఎవడే నీకు ఓట్లేసేది రేపు పొద్దున? ఇదే సమాజానికి నువ్వు ఇచ్చేటువంటి ఆలోచన విధానాలు మార్చుకోవా, బుద్ధి తెచ్చుకోవా బాబు. ఎక్కడైనా చేర్చుకుంటే ఆ రోజాని అమ్మటి రాంబాబుల్ని వీళ్ళందరినీ తీసి పక్కన పెట్టి మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండండి పెట్టుకోవా బాబు. అమాయకుల్ని అలాంటి వాళ్ళని పెట్టుకోగాని ఇలాంటి వాళ్ళు పెట్టుకొని సమాజాన్ని నాశనం చేసేటువంటి వ్యక్తులతోటి నువ్వు కూడా ముందుకు రామాక. ఎందుకంటే మీ చరిత్ర అయిపోయింది. ఇక జగన్ అనేటువంటి విధానం పోయింది కాబట్టి ఇక గన్నులు పట్టుకొని అడవిలో పోదాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. గతంలో నక్సలైట్లు చూస్తే భయపడేవాళ్ళు, నక్సలైట్లు చూస్తే సమాజం బయటపడేది. ఆ నక్సలైట్లట మోడీ గారు ఇలా రాష్ట్రంలో భారతదేశంలో లేకుండా చేశారు. అట్లాంటి బాధ్యతను నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు. నిన్ను ఏరేసేటువంటి బాధ్యత ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తీసుకున్నారు. రేపు పొద్దున మోడీ గారు కూడా తీసుకుంటారు నిన్ను. ఆ గన్నులతో ఉంటే లాస్ట్ నువ్వు కనపడు, జనానికి దూరం అవుతావు, బీహార్ జైల్ని ఎత్తుకోవాల్సిన పరిస్థితి, నువ్వు అక్కడ షెల్టర్ ఏర్పాటు చేసిన పరిస్థితులు తప్పితే ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు తిరగలిగేటువంటి నైతిక విలువలు నీకు లేవని చెప్పేసి అని కూడా జనం అందరూ చెబుతా ఉన్నారు. ఇకనైనా మార్చుకో, బుద్ధి మార్చుకో.